హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వరకైనా ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ని. ఈరోజు వీడియో ఏంటిదంటే ఈరోజు వచ్చేసి మనం సర్పంచ్ వర్సెస్ ఉప సర్పంచ్ గురించి తెలుసుకుందాం. సర్పంచ్ రూల్స్ ఏంటి తెలుసుకున్నాం, ఉప సర్పంచ్ రూల్స్ ఏంటి దాని గురించి తెలుసుకుంటాము. ఉప సర్పంచ్ ఆయన వార్డ్ నెంబర్లో ఒక పర్సన్ని ఎన్నుకుంటారు ఉప సర్పంచ్గా. అది ఎలక్షన్ అయ్యే రోజే సర్పంచ్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక ఉప సర్పంచ్ గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఉప సర్పంచ్కి ఎటువంటి సాలరీ మరియు ఏముండదు, కానీ ఆయనకు వచ్చేసి ఎటువంటి సాలరీ ఉండదు, కానీ నాకు స్పెషల్ రైట్స్ ఉంటాయి. అంటే ముందు సెక్రటరీకి సర్పంచ్కి చెక్ పవర్ ఉండేది, కానీ ఇప్పుడు వచ్చేసి ఇటు సర్పంచ్కి మరియు ఉప సర్పంచ్కి చెక్ పవర్ అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మరో ముఖ్యంగా ఈ సర్పంచ్కి అంటే ఉప సర్పంచ్కి రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎక్కువ ఏముండదు. ఈయనకి ఉప సర్పంచ్ ఏదన్నా ప్రాజెక్ట్ వస్తే సర్పంచ్ పెట్టాలి, ఉప సర్పంచ్ అనేది సంతకం అనేది పెట్టాలి. ఇది ఒక రూల్. మరి ముఖ్యంగా మరొక రూల్ ఏంటంటే, ఒకవేళ సర్పంచ్ అనుకోని కారణాలంగా ఎటన్నా వెళ్తే, అంటే ఎటన్నా అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్తే 6 months 6 months to 1 year దాకా ఎటన్నా వెళ్తే అప్పుడు ఈయనకి ఉప సర్పంచ్కి ఇన్ఛార్జ్ సర్పంచ్కి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఈయన రూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ఒక్క విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ఉప సర్పంచ్కి బాగా డిమాండ్ ఉంది. ఎందుకంటే సర్పంచ్గా గెలవకపోయినా రిజర్వేషన్ ద్వారా కొందరు సర్పంచ్లకి అటు ఇటు రిజర్వేషన్ అనేది తక్కువ కావడం జరిగింది కదా, కానీ ఉప సర్పంచ్కి ఎటువంటి రిజర్వేషన్ ఉండదు, కనుక దీనికి ఎక్కువ ఫుల్ డిమాండ్గా ఉన్నదని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఉప సర్పంచ్కు ఉన్న అవైలబిలిటీ కూడా చాలా ముఖ్యమే. ఏంటంటే ఊళ్ళో ఎక్కువ పదవులు ఉంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సర్పంచ్కి ఉప సర్పంచ్కి తేడా వచ్చినా ప్రాబ్లం వచ్చినా ఫైల్స్ అనేది అక్కడనే ఉంటాయి. ఖచ్చితంగా గ్రామం సంబంధించిన ఏ ఫైల్ సంతకం పెట్టాలన్నా సర్పంచ్కి ఉప సర్పంచ్ కన్నా రెస్పాన్సిబుల్ ఉంది. ఒకవేళ ఉప సర్పంచ్ సంతకం పెట్టకపోతే ఆ చెక్ పవర్ అనేది క్లోజ్ అవుతుంది. కనుక దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది ఉప సర్పంచ్కి. ఇంకొక విషయం ఏంటంటే, ఉప సర్పంచ్ గ్రామంలో ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఈయనకి హాజరవుతారు. గ్రామ సభలో కూడా మాట్లాడేటంత రైట్ ఉంటుంది సర్పంచ్ తర్వాత. ఈయనకి ఎక్కువ గవర్నమెంట్కి ఇది మన ఊరికి ఇది అవసరం అని ఉప సర్పంచ్ గారు చెప్పడం జరుగుతుంది, కనుక చాలా ముఖ్యం. మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అనేది పార్టీ రహితంగా ఉంటాయి, కానీ పార్టీ తరపున నిల్చోవడం జరుగుతుంది, వాళ్ళ మద్దతు అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఒకవేళ సర్పంచ్ వేరే పార్టీ ఉప సర్పంచ్ వేరే పార్టీ అయితే అప్పుడు ఖచ్చితంగా ఉప సర్పంచ్ అన్నట్టు అప్పుడు వాళ్ళకి ఎక్కువ వర్సెస్ అనేవి ఉంటాయి. కనుక మెజారిటీ ఏంటంటే ఒక్క పార్టీలో వేరే ఆయనకి గ్రామంలో ఉన్న కేపబిలిటీ ఎంత, వార్డు సభ్యులు అందరూ ఒప్పుకొని ఉప సర్పంచ్ని ఎన్నుకోవాలి. ఖచ్చితంగా ఉప సర్పంచ్ అనేది సర్పంచ్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నుకున్నాకనే ఓటర్స్ అనేది గ్రామంలో కంప్లీట్ కావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఉప సర్పంచ్కి ఈ రోజు కూడా ఒక ఆర్టికల్ వచ్చింది న్యూస్ పేపర్లో. ఏమొచ్చిందంటే, ఉప సర్పంచ్ క్రేజ్ ఎక్కువ ఉంది, ఎందుకంటే దానికి ఎటువంటి రిజర్వేషన్ ఉండదు. ఒకవేళ సర్పంచ్గా పోటీ చేయని రిజర్వేషన్ అడిట్ అయితే ఉప సర్పంచ్గా పోటీ చేయొచ్చు అని ఇప్పుడే వాట్సాప్ బిల్లులకు ఎక్కువ చేసి ఉప సర్పంచ్ అవుతా అని అంటున్నాను. కనుక ఇంకొక విషయం ఏంటంటే, ఏకగ్రీవమైన గ్రామంలో కూడా సర్పంచ్ కింద ఉప సర్పంచ్ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది, కానీ ఎలక్షన్ కమిషన్ అనేది ఎటువంటి పట్టింపులకు కూడా లేదు ఫ్రెండ్స్. ఇది ఒక గమనిక. ఈ ఒక ఏకగ్రీవం అంటే డైరెక్ట్గా మాకు క్యాండిడేట్ ఇష్టం ఉంటుంది, కానీ ఇప్పుడు అట్లా లేదు. ఎవరు వేలంపాట ఎక్కువ వేస్తే వాళ్ళే విజయం అని అనుకుంటుండ్రు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్.